నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వచ్చేసరికి బల్కంపేట ఎల్లమ్మ బల్కంపేట పోచమ్మ తల్లి టెంపుల్ అయితే ఉన్నాము. బోనాలు హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన ఒక పండుగ ఏదైనా ఉందంటే అది బోనాల పండుగ. సో ముఖ్యంగా ఒకటి గోల్కొండ, ఇంకోటి వచ్చేసరికి బల్కంపేటలో మనతో పాటు వచ్చేసరికి పోతురాజులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో అన్న నమస్తే అన్న ఇద్దరికి. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పోతురాజు వేషం వేస్తున్నారు మీరు? నేను గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను కంటిన్యూ గోల్కొండ కీలకు కంటిన్యూ పోతురాజు చేస్తాను. నేను గోల్కొండ నుంచి రెండోసారి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి పోతురాజు చేయడం జరిగింది. ఇంట్లోకైనా మేము అందరూ సుఖ సంతోషాలుగా అందరూ బాగుండాలని మా ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ, సొసైటీ అందరూ వైభవంగా మా ఇంట్లోకైనా ఊరేగింపు కారణం మా ఫ్రెండ్స్ కానీ, నా వెల్ విశేషాలు కానీ, మా ఫ్యామిలీ కానీ అందరూ నాకు సహకారం చేస్తూ ఇంత వైభవంగా నాకు సహాయం చేస్తూ తీసుకొని వస్తారు. మీరు చెప్పండి అన్న, ఒక్క నిమిషం మీరు చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పోతురాజు వేషం వేస్తున్నారు? అన్నలను చూసి చేసుకుంటారు. ఇద్దరు ఒకటేనా? ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు అంటే తాగేసి డాన్స్ చేస్తూ ఉంటారు. సో మీరు అలా చేస్తూ ఉంటారా? ఒక్క పొద్దుల నుంచి చేస్తుంటారు. ఒక్క పొద్దులు ఉంటారు. అంటే కొంతమంది మీరు చూసే ఉంటారు డ్రింక్ చేసి డాన్స్ చేస్తా ఇట్లా మైకంలో ఎగటం అది వేరు, ఒక్క పొద్దులు ఉండి అమ్మవారికి నిష్టగా ఉండి ఇట్లా పోతురాజు వేషం అది వేయటం అది వేరు. సో మీరు కూడా ఏమైనా డ్రింక్ చేస్తారు అట్లా ఉంటారా? మాది ఒక్క పొద్దులు ఉంటాం. మేము ఒక్క పొద్దు మీద వచ్చి అమ్మవారి ఎల్లమ్మ తల్లి దర్శనం చేస్తూనే ఉన్నాము. నేను ప్రతి వారమున నేను 4-5 సార్లు దర్శనం చేస్తూనే ఉంటాను. వస్తూ పోతూ నేను దర్శనం చేస్తూనే ఉంటాను. అందరూ ఇట్లా ముందుకెళ్ళి పోతారు, ఒకళ్ళు దర్శనం చేయని పరిస్థితులు ఉంటుంది. అలాంటిది నేను కంటిన్యూ దర్శనం చేసుకుంటాను. ఎల్లమ్మ తల్లి, గోల్కొండ ఎల్లమ్మ తల్లి ఇద్దరు దర్శనాలు చేసుకుంటూనే ఉంటాను. వీళ్ళు మా ఇంటి దేవతలు కాబట్టి మాకు వీలైన సమయాన్ని బట్టి మేము అమ్మవారి ఆశీస్సులు తీసుకొని దీవెనలు తీసుకొని పోతాం. అంటే ఇప్పుడు చంద్రకాళ్ళు ఉన్నాయి కదా, చంద్రకాళ్ళు మీరు పూజిస్తా ఉంటారా లేకపోతే ఏదో పక్కన ఈ సమయానికి ఇది పండుగ సమయానికి వాడుతూ ఉంటారా? ఇవి మేము ఆషాఢ మాసంలోనే ఉంటది, మిగతా సమయంలో మేము తీయము. ఏదున్నా మా గురువు ఉన్నారో వాళ్ళు చెప్పిన ఉద్దేశంలో మేము నడుస్తాము. అయినా దాటి మేము వెళ్ళాము. అంటే ఆ టైంలో ఎక్కడ చేస్తారు? మా గురువారి ఇంట్లో ఉంటాయి. గురువుగారి ఇంట్లో ఎందుకంటే శుద్ధిగా ఉండాలి ఏదన్నా కానీ, అందుగురించి మా గురువారితోనే పెడతాం మేము. అంటే ఈ వేషధారణ ఇవన్నీ గజ్జలు కానీ లేకపోతే బట్టలు కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి లేకపోతే మీరు కొన్నారు? ఇవన్నీ మాకు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి నడుస్తాయి. అయిపోయిన కొద్ది మేము కొత్తగా చేయించుకుంటాం. కొత్తగా చేయించుకొని మళ్ళా నడుస్తున్నాం. అంటే ఇట్లా ఆఫ్ అంటే సగం బట్టలు వేసుకుని సగం బట్టలు వేసుకుని ఉంటే మీకు సిగ్గు అనిపిదా? సిగ్గు అమ్మవారు ఆశీస్సులు అంతే. పోతురాజు అంటే అమ్మవారికి ఇష్టమైన తమ్ముడు కాబట్టి అదే వేషధారణ మేము కంపల్సరీ మేము వేయాల్సింది. అంటే ఇంత వెయిట్ మెల్లో రుద్రాక్షలు కానీ లేకపోతే నిమ్మకాయలు కానీ చంద్రకోళ్ళు కానీ దండలు కానీ గజ్జలు కానీ కాళ్ళు ఎగిరి 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 కాళ్ళు నొప్పులు ఉంటాయి. చాలా నొప్పులు ఉంటాయి, భరించలేంత నొప్పులు ఉంటాయి. కానీ తట్టుకుంటాం. ఎంత వచ్చినా తట్టుకుంటా తల్లే చూసుకుంటాం మాకు అన్నాడు. తట్టుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటాం. మాకు ఎంత దాహం వచ్చినా ఏం వచ్చినా కొన్ని వాటర్ తాగుతాము. అలా దమ్ముకి వస్తుంది, దమ్ము ఆపుకొని వస్తుంది. మేము ఆగదామంటే ఎవరన్నా కానీ మాకు గుంజి పోతారు కదా ఆడని వాళ్ళకు ఒక షోక్ ఉంటది. మాకు కూర్చుంటారు కానీ వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు అరే మనకి దమ్ము వస్తుందా లేదా, ఆయనకు దూపు అవుతుందా అనేది ఆలోచించారు. వాడు అని అంటారు కానీ మా బాధలు మాకు తెలుసుంటది. ఆ పెయిన్ ఎట్లుంటుందో మాకు తెలుసుంటది. ఎదుటి వాళ్ళకి మా లెక్క సామాన్ కట్టుకోరు, ఆ సామాన్ వాళ్ళకి కడితే ఆ నొప్పి వాళ్ళకి తెలుస్తుంది. అట్లా సో ఈ చంద్రకాలతో కొంతమంది ఇట్లా ఇట్లా వేసుకుని ఆశీర్వించుకుంటూ ఉంటారు కదా, అది ఎందుకు వేస్తూ ఉంటారు? అదే ఒకటి మంచిది అన్నట్టుంటారు. అలానే అది చిన్న పిల్లలకు ఏమైనా గాలి కట్టిన దాన్ని కొడితే దాని వల్ల వెళ్ళిపోతుంది. ఇంకా ప్రతి సంవత్సరం ఇట్లా వేస్తూనే ఉంటారు లేకపోతే అట్లా? ఇప్పుడు నేను ఎప్పుడు చచ్చిపోతాం నాకు తెలియదు, అప్పటిదాకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. మీ పిల్లలు కూడా ఇది వేపిస్తా ఉంటారా? నా పిల్లలు ఉన్నా నా పిల్లలు ఉన్నా పరంపర ఇది ఉండాలి. ఇది అంటే మీ వంశం మొత్తం ఇది చేస్తూనే ఉంటారు? మా వంశంలో ఎవరు వేయలేరు, నేనే మొదటిసారి నాకే అచ్చుపడింది. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఆమె వల్లనే ఈ దాకా ఈ స్థాయి దాకా వచ్చినాను. ఆమె నాకు ఎప్పుడు రాకుండా ఆమె నమ్ముకొని పోతా. అంటే అమ్మవారు అంత ఫేమస్ అయ్యారు కాబట్టి ఏమన్నా మీకు కోరిన కోరికలు ఏమన్నా తీర్చడం జరిగింది? చాలా కోరిన కోరికలు తీర్చే తల్లి అయితే స్వార్థం అవుతుంది. అది నా లెక్కల స్వార్థం. మన కోరికలు ఉన్నా లేకపోయినా, కష్టం ఉన్నా బాధ ఉన్నా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతే బాధలు మనం తీసుకున్న శక్తి ఇస్తుంది మనకు. ఆ శక్తిని తీసుకొని మనం మన పని మనం చేసుకుని వెళ్ళాలి. సో ఫైనల్ గా ఒక స్టెప్ అందరికి ఒక స్టెప్ జై బోలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి. స్టెప్ ఓకే అందరికి థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు.
గోపు చెప్పండి